సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి జాతీయ సాంకేతికతకి సంబంధించిన పథకం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ గా చెప్పొచ్చు. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఏదైతే ఉందో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. సో దీనికి మంత్రిగా ఉన్నారు అశ్విని వైష్ణవ్. అశ్విని వైష్ణవే రైల్వే శాఖకి కూడా మంత్రిగా ఉన్నారు. రైల్వే శాఖ మంత్రి అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ కూడా ఇది. సో ఈ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భారతదేశంలో మనకి నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్ అనేది రాబోతుంది. సో ఈ మంత్రిత్వ శాఖకి సహాయం అందించేది ఏది అంటే ఇండియాకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్యాక్ బోన్ గా ఉంది టెక్నాలజీ విషయంలో సీడాక్ అనేది. సో ఇది దీనికి సహాయం అందించబోతుంది. సీడాక్ అంటే అర్థం సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ కానీ లేకపోతే అలాంటి రిలేటెడ్ ఎగ్జామ్స్లో దీని ఎబ్రివేషన్స్ అడుగుతూ ఉంటారు. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్గా దీన్ని చెప్పచ్చు అనమాట. సో దీని యొక్క సహాయంతో వీళ్ళు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేయబోతున్నారు ఇండియాలో. సో దీంట్లో ఏంటంటే స్వతహాగా బ్లాక్ చైన్ టెక్నాలజీలో గవర్నమెంట్కి సంబంధించిన అంటే బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే సో దీంట్లో ఏదైతే భద్రపరుస్తారో డిజిటల్ పరంగా, సో ఏదైతే సీక్రసీగా మెయింటైన్ చేస్తారో వీటినన్నిటిని హ్యాక్ చేయడం కానీ లేకపోతే ఆ డేటాని తీసుకోవడం కానీ లేకపోతే ఇంకేమన్నా డిఫరెంట్ విధంగా చేయడానికి కానీ కుదరదు. హైలీ ఇంపాసిబుల్ అని చెప్తున్నారు, లేదా చాలా డిఫికల్ట్ అని కూడా చెప్తున్నారు. సో మనం సెక్యూర్డ్గా గవర్నమెంట్ ఇన్ఫర్మేషన్ కానీ గవర్నమెంట్కి సంబంధించిన సర్టిఫికెట్స్ కానీ ఆ డేటాని కానీ డిజిటల్ రూపంలో భద్రపరచడానికి ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని యూస్ చేసుకోవచ్చు అనమాట. సో అలా భారతదేశంలోని అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని తీసుకొచ్చేందుకు ఒక జాతీయ స్థాయి ప్రణాళికని రూపొందిస్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్. అదే ఇక్కడ మెయిన్ థింగ్. ఆల్రెడీ మహారాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది. ఎలాగా? మహారాష్ట్ర ఈ స్టార్టెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యాస్ట్ సర్టిఫికెట్. క్యాస్ట్ సర్టిఫికెట్ని ఇష్యూ చేసేది ఏదైతే ఉంటుందో దాన్ని భద్రపరిచేది కానీ దాని డేటా కానీ దాన్ని ఇష్యూ చేయడం కానీ ఇవంతా కూడా ఇప్పుడు కంప్లీట్గా పేపర్ రూపంలో మానేసి బ్లాక్ చైన్ టెక్నాలజీ రూపంలో భారతదేశంలో మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన రాష్ట్రం ఏది అంటే మహారాష్ట్ర. దాని తర్వాత మహారాష్ట్ర కూడా చెప్పింది ఇక తర్వాత ఫ్యూచర్లో మహారాష్ట్ర గవర్నమెంట్ యొక్క ఏవైతే మనకి ఈ డేటా కానీ డిపార్ట్మెంట్ వ్యవహారాలు ఉంటాయో అవన్నీ కూడా డిజిటల్ రూపంలో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని చేస్తామని కూడా చెప్పడం జరిగింది. సో దీంట్లో మనకి పనికొచ్చే ఇంకొక పాయింట్ ఏంటంటే ఇదిగో ఈ వర్డ్ అనమాట. సో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేస్తారంట. సో దాంట్లో ఈ డేటాని మొత్తాన్ని భద్రపరుస్తారంట. ఆ డేటాని కూడా ఎంత సెక్యూర్ గా భద్రపరుస్తారంటే ఒక బ్లాక్ చైన్ సిగ్నేచర్, డిజిటల్ సిగ్నేచర్ ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తారు. సో దానిని హ్యాష్ గా పిలవనున్నారు. దీన్ని క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్ అని చెప్పేసి పిలుస్తున్నారు. క్రిప్టోగ్రఫిక్ సిగ్నేచర్. సో దీని ద్వారానే ఆ ఫైల్స్ యాక్సెస్ చేయడం కానీ ఓపెన్ చేయడం కానీ కుదురుతుంది. సో ఇది టోటల్ ఇన్ఫర్మేషన్ గా చెప్పొచ్చు నేషనల్ స్ట్రాటజీ ఆన్ బ్లాక్ చైన్. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి వాహనాలకి సంబంధించి లేదా మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్, రోడ్లు మరియు రవాణా శాఖ కిందకి వచ్చే పథకంగా చెప్పొచ్చు. దీనిని వెహికల్ స్క్రాపింగ్ పాలసీగా చెప్తున్నారు. సో భారతదేశంలో ఎప్పుడో కొన్ని ఏళ్ల నుంచి వాడుతున్న వాహనాలు ఏవైతే ఉంటాయో సో ఆల్రెడీ పర్మిటబుల్ లిమిట్ దాటిన వాహనాలు, సో వాటిని ఆపేసి కొత్త వాహనాలని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి దానికి సంబంధించిన ఫినాన్షియల్ సపోర్ట్ని, ఆర్థిక సహాయాన్ని అందించడానికి భారతదేశ ప్రభుత్వం స్టార్ట్ చేసిన పథకంగా వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనే దాన్ని చెప్పొచ్చు. దీనిని ఆగస్టు 13, 2021 స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకటి కాలుష్యాన్ని నివారించడం, పొల్యూషన్ని డిక్రీజ్ చేయడం, అండ్ రెండోది వచ్చేటప్పటికి ఉపాధి కల్పన, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అనేది దీని యొక్క ముఖ్యమైన అంశాలుగా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇండియాలో కాలుష్యాన్ని నివారించడం కోసం ఒకటి మనం వెహికల్ స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చాం. రెండోది వచ్చేటప్పటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే వాటిని మనం సపోర్ట్ చేస్తున్నాం. అండ్ మూడోది వచ్చేటప్పటికి బయోఫ్యూయల్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇండియా కాలుష్య నివారణకి ఏం చేసింది అంటే బయోఫ్యూయల్ పాలసీని తీసుకొచ్చింది. ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇండియాలో ప్రోత్సహించేందుకు రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాలని స్టార్ట్ చేయడం జరిగింది. వాటితో పాటు కేంద్ర ప్రభుత్వం వెహికల్ స్క్రాపింగ్ పాలసీ అనే దాన్ని కూడా తీసుకొచ్చింది. ఎందుకంటే అండ్ 23 మార్చ్ 2022లో రీసెంట్గా ఒకటి రిపోర్ట్ వచ్చింది. సో దాని ప్రకారం చూసుకుంటే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ, ప్రపంచ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ ఇచ్చిన ప్రకారం చూసుకుంటే మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ద వరల్డ్, మోస్ట్ పొల్యూటెడ్ క్యాపిటల్ ఇన్ ద వరల్డ్గా ఉన్నది మనకి ఢిల్లీ.
అండ్ 2021లోనూ అదే, 2022లో కూడా అదే. సో ఒకనొక రీజన్గా మనకి ఏం చెప్తామంటే అత్యధికమైన ఈ వెహికల్స్ అనేవి ఉండిపోవడం కూడా కాలుష్యానికి కారణం అవుతున్నాయి. సో దాన్ని డిక్రీజ్ చేయడానికి ఇలాంటి ప్రాసెస్ని ఎంచుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మనకి రోడ్లు మరియు రవాణా శాఖ ఉంది, మినిస్ట్రీ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గా చెప్పొచ్చు. దీని యొక్క మంత్రిగా మనకి నితిన్ గడ్కరీ ఉన్నారు. సో నితిన్ గడ్కరీ ఆ మినిస్టర్ ఆఫ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ గా చెప్పొచ్చు. సో ఈ శాఖ ఏం చెప్తుంది అంటే భారతదేశంలో దాదాపుగా 2.1 కోట్లు అంటే 2.1 crores ఆఫ్ వెహికల్స్, వాహనాలు అనేవి 20 సంవత్సరాలకి పైబడి నుంచి మనకి వాడుతున్నామంట. జనరల్ గా ఇండియాలో యాజ్ పర్ ద లా ఏంటంటే నార్మల్ వెహికల్ మనం డైలీ యూజ్ చేసుకుంటాం కదా, మన నార్మల్ పర్పస్ కోసం ప్యాసింజర్ వెహికల్ అంటాం. దాని యొక్క పర్మిటబుల్ ఇయర్ ఎంత అంటే 15 సంవత్సరాలు. ఆ వాహనాన్ని 15 సంవత్సరాలకు మించి వాడకూడదు. కమర్షియల్ వెహికల్ అనుకోండి, అది 10 years. కానీ ఈ రెండు లిమిట్స్ ని దాటేసి కూడా భారతదేశంలో మనం అండ్ దాదాపుగా 2.1 crore వెహికల్స్ అంతమంది సో 20 years నుంచి కూడా ఈ వెహికల్స్ ని వాడుతున్నారంట. వీటినన్నిటిని స్క్రాప్ చేయమని చెప్పేసి ఈ స్క్రాపింగ్ పాలసీని తీసుకొచ్చారు. సో దీంట్లో కొంతమంది ఫినాన్షియల్ గా కొత్త వెహికల్స్ ని కొనుక్కోలేరు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున ఈ స్క్రాపింగ్ పాలసీ అనేది మనకి సహాయం చేయనుంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే అండ్ భారతదేశంలో ఎక్కువగా ఈ స్క్రాపింగ్ వెహికల్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ ఈ పర్మిటబుల్ ఇయర్ కి మించిన వెహికల్స్ ఎక్కడ ఉన్నాయంటే టాప్ స్టేట్ గా కర్ణాటక ఉంది, సెకండ్ ప్లేస్ లో ఢిల్లీ ఉంది, థర్డ్ ప్లేస్ లో ఉత్తరప్రదేశ్, ఫోర్త్ లో కేరళ, ఫిఫ్త్ లో తమిళనాడు అండ్ సిక్స్త్ లో పంజాబ్ ఉండడం జరిగాయి. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వెహికల్ స్క్రాపింగ్ పాలసీకి సంబంధించి. సో నెక్స్ట్ పథకం వచ్చేటప్పటికి ఎస్పెషల్లీ విమెన్ రిలేటెడ్గా చెప్పొచ్చు. భారతదేశంలోని ఎవరైతే మనకి దిగువ రేఖకి బిలో పోవర్టీ లైన్కి దిగువ ఉన్నారో, సో ఆ బిలో పోవర్టీ లైన్కి దిగువ ఉన్న మహిళలకి గ్యాస్ కనెక్షన్ని, ఎల్పిజి కనెక్షన్ని ఉచితంగా ఇవ్వడం, గ్యాస్ సిలిండర్స్కి సంబంధించి సబ్సిడీ ఇవ్వడం కోసం కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని స్టార్ట్ చేసింది. అది కూడా 1st May 2016 దాన్ని స్టార్ట్ చేసింది. దాని పేరు ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అనే పథకం. సో ఈ పథకాన్ని పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ, సో మనకి పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ మినిస్ట్రీ ఏదైతే ఉందో సో దాని కింద దీనిని స్టార్ట్ చేయడం జరిగింది. మొట్టమొదటిగా అది 80 billions 80 బిలియన్ల రూపాయలని దీనికోసం అని చెప్పేసి వెచ్చించడం జరిగింది. అండ్ 2019 March 31కి 5 కోట్ల స్త్రీలకి భారతదేశంలో ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్పిజి కనెక్షన్స్ ని ఇవ్వడం, గ్యాస్ సిలిండర్స్ కి సంబంధించి సబ్సిడీ ఇవ్వడం కూడా జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ ఇంకొంతమందిని టార్గెట్ చేశారు. ఇంకా 80 మిలియన్ల స్త్రీలకి ఈ గ్యాస్ కనెక్షన్ ని లేకపోతే సబ్సిడీని అందించడం కోసం అదనంగా 4,800 కోట్లని మనకి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి లాక్డౌన్ టైంలో March 26, 2020 ఆ టైంలో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమని అనౌన్స్ చేసింది అంటే ఎవరైతే అంటే ఈ పథకాన్ని పొంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా 3 months వరకు 3 నెలల వరకు కూడా మనకి గ్యాస్ సిలిండర్ని ఫ్రీగా మనకి డిస్ట్రిబ్యూట్ చేసేలాగా ఆర్థిక శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో నిర్మలా సీతారామన్ గారు, సో ఆమె అనౌన్స్ చేశారు. ఎవరైతే స్త్రీలు మనకి ఈ ఉజ్వల పథకం కింద అర్హులుగా ఉండి బెనిఫిషరీస్గా ఉన్నారో, లబ్ధిదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా మార్చ్ ఎప్పుడైతే ఆమె అనౌన్స్ చేశారో అప్పటి నుంచి 3 నెలల దాకా కూడా గ్యాస్ సిలిండర్స్ని ఫ్రీగా ఇవ్వడం జరిగింది, డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఇది ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ మనకి సిటీస్కి సంబంధించింది లేదా అర్బన్ ఏరియాస్కి సంబంధించింది. సో నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అర్బన్ ఏరియాస్లో ఉన్న పీపుల్ని, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఎవరైతే ప్రజలు ఉన్నారో ఆ ప్రజలకి మౌలిక సదుపాయాల్ని డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా అందించడానికి మనకి ఈ పథకాన్ని తీసుకొచ్చారు. సో అదే ఇక్కడ మనకి మెయిన్ థింగ్. సో మౌలిక సదుపాయాల్ని డిజిటల్ రూపంలో అర్బన్ ఏరియాస్కి అందించడం కోసం అని చెప్పేసి నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనే దాన్ని తీసుకురావడం జరిగింది. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ 2 మంత్రిత్వ శాఖలు కలిపి కంబైన్డ్గా దీన్ని లాంచ్ చేశాయి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి వచ్చేటప్పటికి అశ్విని వైష్ణవ్ గారు మంత్రిగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ విషయానికి వచ్చేటప్పటికి హర్దీప్ సింగ్ పూరి గారు అని చెప్పేసి ఉన్నారు, హర్దీప్ సింగ్ పూరి. సో ఈయన మనకి మంత్రిగా ఉన్నారు. సో వీళ్ళ యొక్క మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే మనకి నేషనల్ అర్బన్ డిజిటల్ మిషన్ అనేది స్టార్ట్ అయింది. 2024 అనేది దీని యొక్క లక్ష్యంగా ఉంది. 2024 కల్లా భారతదేశంలోని సిటీస్ లేదా అర్బన్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయం ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజ్ చేయాలి కంప్లీట్గా అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా ఉంది. సో దీంట్లో వీళ్ళు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ని కూడా యూజ్ చేయనున్నారు. అండ్ ఆల్రెడీ భారతదేశంలోని ఏదైతే అర్బన్ సెక్టార్ ఉందో దానికోసం అని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ మంత్రిత్వ శాఖ నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ని స్టార్ట్ చేసింది. 2015లో మనకి అమృత్ అనే
అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్, అటల్ మిషన్ ఫర్ రిజువేషన్ ఆఫ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. సో పట్టణాలని నగరాల్ని మార్చడం కోసం అని చెప్పేసి 2015లో దీన్ని తీసుకొచ్చారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ అనే పథకాన్ని కూడా తీసుకొచ్చారు. అర్బన్ ట్రాన్స్పోర్ట్ లో నగరాల్లో ఉన్న ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సర్వే చేసి ఆ ల్యాండ్స్ ని ట్రాన్స్పోర్ట్ విధంగా లేకపోతే ఫాస్టెస్ట్ రవాణా కోసం ఎలా యూజ్ చేయాలి అనే దాని మీద దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, దీన్ని 2015లో తీసుకురావడం జరిగింది ఇళ్ల నిర్మాణం కోసం. క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్వర్క్ అర్బన్ ఏరియాస్లో ఉన్న వాతావరణానికి సంబంధించిన ఒక రిలేటెడ్ పథకంగా కూడా దీన్ని చెప్పొచ్చు. ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండ్ మున్సిపాలిటీ ఇండెక్స్, ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండ్ మున్సిపాలిటీ ఇండెక్స్ని కూడా తీసుకొచ్చారు. 2021లో బెంగళూరు అనేది టాప్లో ఉంటే 2022లో మనకి లక్నో అనేది టాప్లో ఉంది. ఉత్తరప్రదేశ్కి సంబంధించిన 14 సిటీలు ఒక బెస్ట్ ర్యాంక్ని సంపాదించుకున్నాయి 2022 ఈజీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్కి సంబంధించి. దీన్ని కూడా మనకి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ రిలీజ్ చేస్తుంది. సో ఇది కంప్లీట్ గా దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ దాంతో పాటుగా అర్బన్ డిజిటల్ మిషన్ గురించి కూడా. అర్బన్ డిజిటల్ మిషన్ లో ఏం చేస్తారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించి అది ఏ రకంగానైనా సరే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో సో దాన్ని డిజిటలైజ్ చేస్తారు. ఇప్పుడు ప్రజలకు సంబంధించి ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ గురించి కానీ ఏదైనా ఒక సర్వీస్ గురించి కానీ ఏదైనా ఒక సిస్టమ్ గురించి కానీ సో ఇలాంటి దాని గురించి యాక్సెస్ కావాలి, సమాచారం కావాలి, ఇలాంటివన్నీ కూడా డిజిటల్ రూపంలో అందేలాగా చేయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద డిజిటల్ మిషన్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రైమ్ మినిస్టర్ జన్ధన్ యోజన. సో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి 2021కి 7 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 2014లో ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే దాన్ని స్టార్ట్ చేశారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ప్రతి ఒక్కరికి కూడా బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ప్రతి ఇంటికి కూడా. సో అందుకని చెప్పేసి బ్యాంక్ అకౌంట్స్ని ఓపెన్ చేయడం, 0 రూపీస్తో బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేయించడం, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ పెన్షన్స్ కానీ ఇలాంటి వాటికి సంబంధించి బ్యాంక్ త్రూ ద బ్యాంక్స్ ద్వారా సర్వీసెస్ని అందించడం, ఫినాన్షియల్ సర్వీసెస్ని అందించడం ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. మెయిన్ గా ఏంటంటే భారతదేశంలోని ఏ సిటిజన్స్ అయితే అఫోర్డ్ చేయలేరో, ఏ సిటిజన్స్ దగ్గర అయితే ఏ పౌరుల దగ్గర అయితే ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ ఇప్పటి వరకు లేవో ఆ బ్యాంకింగ్ సర్వీసెస్ ని నేరుగా వాళ్ళ దగ్గరకు తీసుకెళ్ళడానికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది వచ్చింది. జనరల్ గా మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ అని చెప్పేసి ఉంది. సో దాంతో పాటుగా ఇంకా మనకి స్వచ్ఛ సర్వేక్షణ అని చెప్పేసి లేకపోతే ప్రధానమంత్రి రూరల్ లైవ్లీహుడ్ పథకాలని చెప్పేసి దీన దయాళ్ పథకాలని చెప్పి చాలా పథకాలు ఉన్నాయి. ఈ పథకాల ద్వారా ప్రభుత్వం కొంత మేరకు ఆర్థిక సహాయాన్ని ప్రజలకు అందిస్తుంది. అయితే ఇప్పుడు డిజిటలైజ్డ్ అవ్వడం వల్ల అండ్ క్యాష్ రూపంలో కాకుండా ఆ మనీని అకౌంట్లో మనకి వేయడం జరుగుతుంది. సో భారతదేశంలో చాలా మందికి యాజ్ పర్ ద సర్వే బ్యాంక్ అకౌంట్స్ అనేవి లేవు. సో అందుకని చెప్పేసి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ ఇవ్వడం, దాంతోపాటు పెన్షన్ సర్వీసెస్, బీమా పథకాలు ఇవన్నీ ఇవ్వడానికి ప్రధానమంత్రి జన్ధన్ యోజన స్టార్ట్ అయింది. అయితే లాస్ట్ ఇయర్ 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఒక మాటని కూడా అనౌన్స్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ప్రధానమంత్రి జన్ధన్ యోజన యొక్క ఫోకస్ ఇప్పుడు ఎలా చేంజ్ అయిందంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ నుంచి ఎవ్రీ అన్బ్యాంక్డ్ అడల్ట్ అనే టార్గెట్కి ఇది చేంజ్ అయినట్టుగా కూడా చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ దట్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఈ రూపీకి సంబంధించింది. క్యాష్లెస్గా అండ్ యాజ్ వెల్ యాజ్ కాంటాక్ట్లెస్గా డిజిటల్ పేమెంట్స్ లాగా మనకి చెల్లించేందుకు ఈ రూపీ అనే దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 2 ఆగస్టు 2021. అంటే మనం కరెన్సీ నోట్స్ని కానీ కాయిన్స్ని కానీ మనం యూజ్ చేయకుండా అండ్ మనం డిజిటల్ పేమెంట్స్ రూపంలో యూపీఐ లాంటివి కానీ సో ఇలా ఏవైతే మనం డిజిటల్ పేమెంట్స్ చేస్తామో అదే రూపంలో మనకి ఈ రూపీ అనే దాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఒక SMS లేదా QR కోడ్ మొబైల్ ద్వారా యూజ్ చేసి ఈ పేమెంట్స్ని చేయొచ్చు అనమాట. సో దీనిని డెవలప్ చేసింది ఎవరు అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అండ్ దాంతోపాటు డిపార్ట్మెంట్ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్, నేషనల్ హెల్త్ అథారిటీ. సో ఆరోగ్య శాఖ, దానితో పాటుగా ఫినాన్షియల్ సర్వీస్ డిపార్ట్మెంట్, దానితో పాటుగా నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కలిసి ఈ రూపీని డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి ఒక ఓచర్ లాంటిది అనమాట. సో ఆ ఓచర్ని ఎట్లయితే మనం రెడీమ్ చేసుకొని పాయింట్స్ తీసుకొని దాన్ని యూజ్ చేసుకుంటామో సేమ్ అట్లానే ఈ రూపీని కూడా యూజ్ చేసుకోవడం అని చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కోవిడ్ టైంలో కానీ నెక్స్ట్ వచ్చేటప్పటికి నార్మల్ టైంలో కానీ కాంటాక్ట్లెస్గా ఉంటాము, సేఫ్ సైడ్గా ఉంటాము అనేది
ఒక మెయిన్ బెనిఫిట్గా చెప్పడం జరుగుతుంది. సో అది ఇక్కడ ఈ రూపీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ని ఈసారి కాన్సన్ట్రేట్ చేసి ఉన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్ అనేది ఇండియన్ హిస్టారికల్ థింగ్లోనే వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్కీమ్ కింద చెప్తా ఉంటారు జనరల్గా. స్వచ్ఛ భారత్ మిషన్ని 2014 అక్టోబర్ 2న మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మనకి దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు స్వచ్ఛ భారత్ మిషన్ 2.0ని రీసెంట్గా అనౌన్స్ చేశారు. సో దీని కింద 1,41,678 కోట్లని మనకి అలొకేట్ చేసి ఉన్నారు. అండ్ దీంట్లో ఏంటంటే అర్బన్ ఏరియాస్లో అంటే మనకి ఏవైతే నగరాలు ఉంటాయో ఆ ఏరియాస్లో సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్, శానిటేషన్ ఇలా రకరకాలకి సంబంధించిన వాటిని కంప్లీట్గా డెవలప్ చేయనున్నారు. సో దానికోసం అని చెప్పేసి ఈ బడ్జెట్లో ఈ అమౌంట్ని స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 కింద లాంచ్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి వయో నమాన్ అనే ఒక ప్రోగ్రామ్. ఇది స్కీమ్ కాదండి, జనరల్గా ప్రోగ్రామ్, కానీ దీన్ని కూడా ఇందులో మనం చెప్పుకోవచ్చు. వయో నమాన్ ప్రోగ్రామ్ అనేది సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వృద్ధులు భారతదేశంలో వాళ్ళ గౌరవార్థంగా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. సో మనకి 1 అక్టోబర్న అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అనేది రికగ్నైజ్ చేయబడింది. 1 అక్టోబర్ ఇంటర్నేషనల్ మనకి ఏమంటారు ఓల్డ్ ఏజ్ పీపుల్ డే కింద దీన్ని తీసుకోవచ్చు, లేదా ఎల్డర్లీ పీపుల్ డే కింద తీసుకోవచ్చు. సో దాని సందర్భంగా భారతదేశంలో పలు ప్రోగ్రామ్స్ని నిర్వహించారు. దాంట్లో వన్ ఆఫ్ ద ప్రోగ్రామే వయో నమాన్ ప్రోగ్రామ్. దీంట్లో ఎవరైతే మనకి భారతదేశంలో వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ గౌరవించడమే వయో నమాన్ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశంగా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2021 డేటా ప్రకారం భారతదేశంలో 138 మిలియన్ మంది వృద్ధులు ఉన్నారంట. దీంట్లో 67 మిలియన్ మంది మనకి మెన్ కేటగిరీకి సంబంధించి అండ్ ఫీమేల్ కేటగిరీకి సంబంధించి 71 మిలియన్ పీపుల్ మనకి వయోవృద్ధులుగా ఉన్నారు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే 2031కి ఏదైతే 138 మిలియన్ జనాభా ఉన్నారో వృద్ధులు, సో వాళ్ళు కాస్త ఇంకొక 56 మిలియన్ పీపుల్గా పెరిగే అవకాశం ఉంది. ఇంకొక 56 మిలియన్ పీపుల్ యాడ్ అయ్యే అవకాశం ఉంది 2031 కని. భారతదేశంలో ఎక్కువగా ఈ వృద్ధులు ఎల్డర్ ఏజ్ పీపుల్ ఉన్న రాష్ట్రం ఏది అంటే తమిళనాడు. అండ్ సెకండ్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్ అండ్ ఆంధ్రప్రదేశ్ ఇవి మొత్తం కూడా టాప్ 4 ప్లేసెస్లో ఉన్నాయి. అలాగే అక్టోబర్ 1 అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా లాస్ట్ ఇయర్ కొన్ని ప్రోగ్రామ్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేసింది ఈ వయో నమన్ ప్రోగ్రామ్ కిందే. సో దాంట్లో ఏంటంటే సేజ్ అంటే సీనియర్ ఏజనింగ్ గ్రోత్ ఇంజన్. సో ఈ పథకం కింద ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రెన్యూర్స్ కానీ బిజినెస్ పర్సన్స్ కానీ ఏవైతే వాళ్ళకి ఐడియాస్ ఎల్డర్లీ ఏజ్ డెవలప్డ్ పీపుల్ కోసం ఉపయోగపడేవి ఉన్నాయో అలాంటి ఐడియాస్ ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఫినాన్షియల్గా సపోర్ట్ చేస్తుంది. దీనికోసమని 100 కోట్లని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెచ్చించనుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సాక్రెడ్ అని ఉంది చూసారా, సీనియర్ ఏజింగ్ సిటిజన్స్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ. ప్రైవేట్ సెక్టార్స్లో ఎవరైతే మనకి జనరల్గా రిటైర్మెంట్ పొందిన వృద్ధులు ఉంటారు కదా, వాళ్ళు ప్రైవేట్ సెక్టార్స్లో ఉద్యోగం కల్పించే విధంగా వాళ్ళకి ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఉద్యోగం చేసే విధంగా మనకి సీనియర్ ఏజ్డ్ సిటిజన్ రీఎంప్లాయ్మెంట్ ఇన్ డిగ్నిటీ అనే దాన్ని కూడా ప్రారంభించారు. అలాగే సీనియర్ సిటిజన్స్ కోసం భారతదేశంలో వయోవృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇంకేమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళ కోసం ఒక హెల్ప్ లైన్ నెంబర్ని స్టార్ట్ చేశారు. 14567 అనేది వృద్ధుల కోసం భారతదేశ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్గా చెప్పొచ్చు. అలాగే వయో శ్రేష్ఠ సమ్మాన్ అవార్డ్ అనే దాన్ని కూడా ప్రకటించడం జరిగింది. వయో శ్రేష్ఠ సమ్మాన్ అవార్డుని కూడా రీసెంట్గా ఈ డే సందర్భంగా ప్రకటించారు. సో ఇది టోటల్గా వయో నమాన్ ప్రోగ్రామ్ కింద భారతదేశం రిలీజ్ చేసిన నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద చెప్పొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున నీతి ఆయోగ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించిన ఈ అమృత్ అనే పోర్టల్ ని లాంచ్ చేసింది. సో ఈ అమృత్ అంటే మనకి ఎలక్ట్రికల్ యాక్సిలరేటెడ్ ఈ మొబిలిటీ రివల్యూషన్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్. యాక్సిలరేటెడ్ ఈ మొబిలిటీ రివల్యూషన్ ఫర్ ఇండియాస్ ట్రాన్స్పోర్టేషన్ అనేది అమృత్ యొక్క ఎబ్రివేషన్ గా ఉంది. COP26 అనేది గ్లాస్కోలో జరిగింది యూకేలో. సో COP26 యొక్క సందర్భంగా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరపున నీతి ఆయోగ్ ఈ అమృత్ పోర్టల్ అనే దాన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం లాంచ్ చేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే యూకేతో ఇండియా టైఅప్ అయి ఉంది, యూకే ఇండియా రోడ్ మ్యాప్ 2030 అని. సో దీంట్లో భాగంగా నీతి ఆయోగ్ దీని యొక్క హెల్ప్ని కూడా తీసుకోవడం జరిగింది.
అండ్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించి 2015లో భారతదేశ ప్రభుత్వం ఫేమ్ అనే పథకాన్ని స్టార్ట్ చేసింది. సో ఫేమ్ 1 అనే దాన్ని 2015లో తీసుకొచ్చింది, ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్. 2019లోనేమో ఫేమ్ 2 అనే దాన్ని తీసుకొచ్చింది. 2021లో ఫేమ్ 2 సెకండ్ ఫేజ్ ని తీసుకురావడం జరిగింది. సో ఈ అమృత్ పోర్టల్ కానీ ఫేమ్ 1, ఫేమ్ 2 ఈ పథకాలన్నీ కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ కి సంబంధించినవి. అలాగే భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్ డే అనే దాన్ని 9th సెప్టెంబర్న మనకి జరుపుకోవడం జరుగుతుంది. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ దట్ ఈ అమృత్ పోర్టల్. నెక్స్ట్ వన్ చూద్దాం. జాతీయ మహిళా కమిషన్ యొక్క ఆధ్వర్యంలో షీ ఈజ్ అ చేంజ్ మేకర్ ప్రోగ్రామ్ అనే దాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని అనుసరించుకుని 2021లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జాతీయ మహిళా కమిషన్ కి చైర్మన్ గా రేఖా శర్మ గారు ఉన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ మంత్రిత్వ శాఖ ఈ డిపార్ట్మెంట్ యొక్క ఆధ్వర్యంలోనే షీ ఈజ్ అ చేంజ్ మేకర్ అనే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూసుకుంటే ఇప్పుడు యాజ్ పర్ ద డేటా టోటల్ పార్లమెంట్ యొక్క శాతంలో 10.5% రిప్రజెంటేషన్ విమెన్ మాత్రమే ఉన్నారు. అంటే విమెన్ ఓన్లీ 10.5% రిప్రజెంటేషనే ఉన్నారు పార్లమెంట్లో. అండ్ 75 years ఆఫ్ ఇండిపెండెన్స్ అనేది వస్తున్నా విమెన్ యొక్క రిప్రజెంటేషన్ పార్లమెంట్లో 10% కూడా పెరగలేదు అని చెప్పేసి రీసెంట్ గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ఇచ్చింది. సో ఆ రిపోర్ట్ ని అనుసరించుకొని మనకి జాతీయ మహిళా దినోత్సవం అనేది Feb 13th నేషనల్ విమెన్స్ డే, సరోజినీ నాయుడు గారి యొక్క బర్త్ డే. ఆ రోజు ఆమె బర్త్ యానివర్సరీ సందర్భంగా జాతీయ మహిళా దినోత్సవాన్ని Feb 13th రికగ్నైజ్ చేశారు అప్పుడు. అండ్ నెక్స్ట్ Feb 8 వచ్చేటప్పటికి జాతీయ మహిళా దినోత్సవం. సో వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకుని మనకి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ అనేది షీ ఈజ్ అ చేంజ్ మేకర్ అనే దాన్ని తీసుకొచ్చింది. దీంట్లో అండ్ రూరల్ ఏరియాలో ఉన్న మహిళలు కానీ, ఇంట్రెస్టెడ్ గా ఉన్న మహిళలకు కానీ పాలిటిక్స్ గురించి, ఇప్పుడున్న పరిస్థితుల గురించి అవగాహన కల్పించడం, దానికి సంబంధించిన డేటాని వాళ్ళకి చెప్పడం. సో ఇవన్నీ కూడా దీంట్లో ట్రైనింగ్ ఇవ్వబడతాయి. సో అదే షీ ఈజ్ అ చేంజ్ మేకర్ ప్రోగ్రామ్. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్, ఇది ఒక కొంచెం డిఫరెంట్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ లేదా పథకంగా కూడా చెప్పొచ్చు. దీన్ని కూడా బడ్జెట్ స్పీచ్ లోనే అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశానికి సంబంధించి భూ సరిహద్దుల దగ్గరున్న విలేజెస్ ఏవైతే ఉంటాయో సో వాటికి రోడ్ కనెక్టివిటీని ఇంకా డెవలప్ చేస్తారంట. బోర్డర్ ఏరియాస్ ఉంటాయి కదా, బోర్డర్ ఏరియాస్ లో ఉన్న విలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అక్కడ రోడ్స్ ని కన్స్ట్రక్ట్ చేయడం, రోడ్స్ కనెక్టివిటీని పెంచడం చేస్తారు. ముఖ్యంగా నార్త్ ఈస్ట్ ఇండియాని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. అదే ఇక్కడ మనకి వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్ గా చెప్పొచ్చు. ఇండియన్ బోర్డర్ విలేజెస్ కి సంబంధించింది. ఫర్ ఎగ్జాంపుల్ చైనా దగ్గరికి సంబంధించి హిమాచల్ ప్రదేశ్ లో చిట్కుల్ అనే విలేజ్ ఉంది. చిట్కుల్ విలేజ్ దాటితే మనకి చైనా బోర్డర్ లేదా టిబెట్ బోర్డర్ అనేది కనెక్ట్ అవుతుంది. సో ఈ విలేజ్ రోడ్ ని వైబ్రెంట్ విలేజెస్ రోడ్ ప్రోగ్రామ్ ద్వారా డెవలప్ చేస్తారు. అలాగే నెక్స్ట్ మయన్మార్ దగ్గరకు వచ్చేటప్పటికి మణిపూర్ దగ్గర ఉన్న మోరే అనే ప్రదేశం ఉంది. సో ఇక్కడ రోడ్ ని డెవలప్ చేస్తారు. నేపాల్ దగ్గరకు వచ్చేటప్పటికి మనకి ఉత్తరాఖండ్ దగ్గర జులాఘాట్ అనే ఏరియా ఉంది, దానిని డెవలప్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమ్ నేపాల్ కి సంబంధించింది వెస్ట్ బెంగాల్ దగ్గర జాయ్గావోన్ అని చెప్పేసి ఉంది. సో దానిని డెవలప్ చేస్తారు. ఇలా ప్రతి స్టేట్ ఏ బోర్డర్ కి అయితే కనెక్ట్ అవుతుందో అక్కడున్న విలేజెస్ ని ఈ వైబ్రెంట్ విలేజెస్ ప్రోగ్రామ్స్ ద్వారా డెవలప్ చేయనున్నారు. ప్రస్తుతం రోడ్లు మరియు రవాణా శాఖ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ హెడ్ గా నితిన్ గడ్కరీ ఉన్నారు.